నా పెద్ద కొడుకు పార్థు పెళ్లి జరగకుండా నా చిన్న కొడుకు నందు పెళ్లి జరగదు. ఆ రాజగాడికి దీన్ని కూడా కట్టబెట్టు, ఫ్రీగా ఉంచుకుంటాడు. ఏంటి పెద్దమ్మ ఇది? వరోధిని వెళ్ళినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నావు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది. అందుకే నీకోసం బిర్యానీ తీసుకొచ్చాను. ఇదిగో, కడుపు నిండా తినాలి. తీసుకో. మీరు అసలు మనిషేనా? అసలు మనిషివేనా? ఎందుకలా అడిగావు? అవును, ఎందుకు అడిగావు పెద్దమ్మి? మీకేమైనా బుద్ధుందా? కాస్త జ్ఞానం ఉందా? ఇంట్లో ఏం జరిగింది, ఏమైంది అన్ని మర్చిపోయి మీ పెళ్ళానికి మీరు బిర్యానీ పట్టుకొస్తే సరిపోతుందా? ఈ పరిస్థితుల్లో ఒక్క పూట తిండి తినకపోతే మీ పెళ్ళాం చచ్చిపోతుందా? పెద్దమ్మి ఆపండి. ఒక బిడ్డకి తండ్రి కాబోతున్నారు, ఆయన ఇంకా పసివాడ్లు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ నాకు తిండి పెట్టడం కాదండి, అక్కడ మీ అన్నకి ఇంత గట్టి పెట్టండి. మనిషి జన్మెత్తినందుకు ఇంకో మనిషిని ప్రేమించడం నేర్చుకోమనండి. మరి ఇంత రాక్షసత్వమా? మరి ఇంత అన్యాయమా? నేను వాడిని సమర్థించట్లేదే. వాడు చేసింది ముమ్మాటికి తప్పే. ఆ మాట నా దగ్గర అంటున్నారు, అతని దగ్గరికి వెళ్ళి అనండి. ఎన్నాళ్ళు మనతో కలిసి ఉన్న వరోధిని ఇవాళ ఇంట్లో లేదు. ఒక మనిషి శాశ్వతంగా మన ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎవరికి ఏ మాత్రం బాధ లేదు. బిర్యానీలు తింటూ పండుగ చేసుకోవడానికి జరిగింది పెళ్లి కాదండి. నా చెల్లెలి కాపురం మొక్కలైపోయింది. అయినా అందులో నా తప్పేదో ఉన్నట్టు నువ్వు నన్నంటావేంటి పెద్దమ్మి? లేదా? మీ తప్పేం లేదా? మొత్తం దీనంతటికీ కారణం మీరే. మీరు నన్ను ప్రేమించుండకపోతే, మనం చావాలనుకోకపోయుంటే నా చెల్లెలి బ్రతికిలో తగలడేదే కాదు. మీతో పాటు నేను కారణమయ్యాను. పాపిష్టురాన్ని. నా పెళ్లి కోసం అది బలైపోయింది. నా సంతోషం కోసం దాని భవిష్యత్తే సర్వనాశనం అయిపోయింది. సారీ పెద్దమ్మి, నువ్వు ఉత్త మనిషివి కాదు. పస్తులు ఉండకూడదని తీసుకొచ్చాను తప్ప జరిగిందంతా మర్చిపోయి మాత్రం కాదు. మన మూలంగా వాళ్ళు బొమ్మల పెళ్లి చేసుకున్నారండి. ఆట పూర్తి కాగానే అవతలకి బొమ్మ నడిమి అన్న. అది బొమ్మ కాదండి, నాకింకొక అమ్మ. అమ్మకి అన్యాయం జరుగుతుంటే నేను ఎలా భరించగలనండి? మనిద్దరిని కలపడం కోసం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ దూరం అయిపోతే కలపాల్సిన బాధ్యత మనిద్దరి మీద ఉంది. పార్థుతో నేను మాట్లాడతాను, సరేనా? నువ్వు బాధపడకు పెద్దమ్మి. ఏమండి, సారీ అండి. అది మీ మీద కోపం కాదు. నాకు అర్థమైంది పెద్దమ్మి.